ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. దీని గురించి ఒక్క మాటలో చెప్పాలంటే కేవలం మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చిన అదృష్ట దేవత అని చెప్పొచ్చు. ఈయన పేరు జేఆర్కే మూర్తి గారు, ది గ్రేట్ సినీ ప్రొడ్యూసర్ ఫ్రమ్ కారంచేడు. ఈయన త్వరలో శంకరాభరణం లాంటి ఒక మహత్తరమైన కళాఖండాన్ని తెలుగులో తీయాలని చెప్పి నిర్ణయానికి వచ్చారు. అందులో అందం, ఆ అందంతో పాటు డాన్స్ కూడా తెలిసిన ఒక నాట్య సుందరిని ఫిక్స్ చేయాలని చెప్పి గోపి గారు ఇప్పటికి దాదాపు 1100 ఫోటోలు చూశారు సార్. కానీ ఒక్కటి ఆయనకి నచ్చలేదు. అప్పుడు మీ పేరు నేను సజెస్ట్ చేశాను. నిజంగానా? నిజమేనండి, రమణమూర్తి గారు చెప్పిన దానికంటే చాలా అందంగా ఉన్నారు. అసలు మీరు లేకుండానే మీ పారితోషికాన్ని కూడా నిర్ణయించేసామండి. 25,000 రూపీస్. ఇజ్ ఇట్? ఎస్. ఒక చిన్న విషయం మీతో మాట్లాడాలి. ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్, ఒక్కసారి. మరేం లేదు, ఇప్పుడు ఆయన డబ్బంతా బిజినెస్ లో బ్లాక్ అయిపోయింది. మనం ఒక్క 10,000 రూపాయలు అడ్జస్ట్ చేస్తే మళ్ళీ 4 రోజులు ఆయన డబ్బంతా ఆయనకు వచ్చేస్తుంది. అప్పుడు మనం ఈ కట్టిన 10,000 రూపాయలు, మన పారితోషికం 25,000 రూపాయలు, మొత్తం డబ్బంతా తీసుకున్న తర్వాత షూటింగ్ కి కాల్ షీట్ ఇవ్వచ్చు. ఏమంటారు? ఒక్క 10,000. పైసా లేదు గీత, ఇప్పటికే నువ్వు ఖర్చు పెట్టింది చాలు. ఇక ఈ సినిమాలో డాన్స్ లో మనిషి కామ్గా ఇంట్లో కూర్చో. గోపి గారు అలా నిరాశపడకండి సార్. మనసుంటే మార్గం లేకుండా ఉంటుందా? అందులో ఇది మామూలు సినిమా కాదు, ఉత్తమ కళాఖండం, అవార్డు పిక్చర్. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను, ఈ లోపు ఆలోచించండి. వస్తాను. గీత, ఒక గ్లాస్ మంచిలు బెటర్. ఎందుకు? ఏం లేదు, టాబ్లెట్ వేసుకోవాలి. యాస్ప్రో. మీకొచ్చే జీతం ఇంటి ఖర్చులకి సరిపోవటం లేదు, నా టాయిలెట్ ఖర్చులకి సరిపోవటం లేదు. ఇలాగైతే ఎలాగండి? డబ్బు కోసం పాలవాడు గొడవ చేసి మరీ వెళ్ళాడు. 2 నెలల నుంచి ఇంటి అద్దె కూడా కట్టలేదు. ఇల్లు వదిలిపెట్టి తొందరపడి వచ్చేసామేమో. తొందర అంటారేమిటండి? ఎప్పటికైనా మన ఇల్లు మనం చూసుకోవాల్సిందేగా, అందుకే వచ్చేసాం. ఇందులో తప్పే ఉంది? మీరు ఎలాగైనా అప్పు చేసైనా సరే డబ్బు తీసురండి. నా మాట వినిపించుకోరా? ఏమిటది? అమృతాంజనం. సార్ నమస్కారం సార్. హలో, మీరు కాంట్రాక్టర్ వెంకటాద్రి గారు కదా? అవును సార్. వెంకటాద్రి గారు నమస్తే. ఏమిటి ఎలా వచ్చారు? ఏం లేదు సార్, నిన్న కొత్తగా శాంక్షన్ అయిన కాంట్రాక్ట్ సందర్భంలో మీకు ఈ స్వీట్స్ ఇచ్చేద్దామని వచ్చాను. ప్లీజ్. థ్యాంక్ యూ. సార్, నేను వచ్చేటప్పుడు మీరు అనుకునే మాటలు విన్నాను. మీకు డబ్బు చాలా అవసరమైనట్టుగా నాకు అనిపిస్తోంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీకు కావాల్సిన డబ్బు నేను ఇస్తాను. ఏమిటి? డబ్బు మీరు ఇస్తారా? ఊరికే కాదు, అప్పుగా అనే ప్రామిసరీ నోట్. దుర్గా, 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 కాఫీ. వెంకయ్య, కాఫీ పట్రా. బాబు, అన్నా నువ్వా? ఎప్పుడు వచ్చావు? అదే నువ్వు దుర్గను కాఫీ అడుగుతున్నప్పుడు వచ్చాను. పాపం దుర్గ ఇంట్లో లేనట్లుంది. తీసుకురా. కాఫీ నువ్వు తీసుకొచ్చావా? రోజు మీ అమ్మకు కాఫీ చేసి ఇవ్వటం బాగా అలవాటైపోయింది, అందుకే చేశాను. తీసుకో. నాన్న, నేను ఇంటికి వద్దాం అనుకున్నాను, మొన్న గోపి కనిపించి. అయితే మేము ఇంకా గుర్తున్నాం అనమాట. చాలా సంతోషం. బజార్ పని అంటే తల తిరిగిపోతుంది.
ఓ మావయ్య గారా ఎప్పుడు వచ్చారు? కాఫీ తీసుకున్నారా? అయిపోయింది. నేను స్నానం చేసి వస్తాను, కాస్త ఫ్రెష్ గా ఉంటుంది. మళ్ళీ మర్చిపోతానేమో, ఆ శంకర్లాల్ సేటికి 6,000 ఇవ్వాలి. వాడేదో పెద్ద కొంప మునిగిపోయేట్టు రోడ్డు మీద కారాపి మరీ గొడవ చేశాడు. ముందెళ్ళి ఆ పనేదో కాస్త చూడండి. ఇంకో విషయం, మా ఫ్రెండ్స్ అంతా కలిసి పాండిచేరి టూర్ ఏర్పాటు చేసుకున్నాం. ఎంత? ఓన్లీ 5 days. మీరు ఇల్లు అది చాలా జాగ్రత్తగా చూడాలి. ఇంట్లో కాస్ట్లీ సామాన్లు అవి ఎక్కువగా ఉన్నాయి. మరి నేను ఇంట్లో లేను కదా అని మీరు ఊరి మీద తిరుగుతారేమో అన్నట్టు ఇంకో ముఖ్యమైన విషయం, నా కుక్కలు. వీటిని చాలా జాగ్రత్తగా చూడాలి. టైంకి పాలు అది ఇవ్వాలి. నేను ఇప్పుడు స్నానం చేసి వస్తాను. నాన్న, అమ్మ బాగుందా? మీ అమ్మ బాగానే ఉంది నాయన. అయినా ఎలా ఉంటే మాత్రం నువ్వు చేయగలిగింది ఏముంది? ఈ ఇంటిని కుక్కల్ని బాగా చూసుకోవాలి కదా. బాగా కాపలాకాయి. వస్తా. నేను కళాఖండాల విషయం గురించి మాట్లాడడానికి కాదు ఇప్పుడు వచ్చింది. అంతకన్నా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. మీ హైదరాబాద్ ప్రోగ్రామ్కి నా డబ్బు 5,000 రూపాయలు మొదలు పెట్టాను. అలాగే విశాఖపట్నానికి 5,000 రూపాయలు మళ్ళీ నా డబ్బు ఎక్స్ట్రా ఖర్చు అయింది. మొన్న బెజవాడలో 10,000 రూపాయలు అయింది. ఆ 3 ప్రోగ్రామ్స్ జరగలేదు కదండి. జరిగినా జరగకపోయినా నా డబ్బు ఖర్చు అయిందిగా. ఇప్పుడు ఏమంటారు? డబ్బు మొదలు పెట్టిన వాడు ఏమంటాడు? నా అప్పు తీర్చమంటాను. ఇప్పుడు మా దగ్గర అంత డబ్బు లేదు. త్వరలో వస్తుందని నమ్మకం కూడా లేదు. భలేవారే, నన్ను కోర్టుకెళ్ళమని జోక్ చేస్తున్నారా ఏమిటి? కోర్టుకు వెళ్తారా? మరేం చేయమంటారో మీరే చెప్పండి. ఏం బెదిరిస్తున్నారా? ఎంత మాట! నా తదుపరి కార్యక్రమాన్ని తమకి మనవి చేసుకుంటున్నాను. మళ్ళీ 4 రోజుల్లో వస్తాను. నా డబ్బు నాకు రెడీగా ఉంచండి. సెలవా మరి? ఓ గోపి, నాన్న, ఇదేనా రావటం? గీత, నాన్నగారు ఫోన్ చేస్తారు, త్వరగా వంట చెయ్యి. పని మనిషి అంట్లు కడిగి ఇప్పుడే వెళ్ళిపోయిందండి. నిన్ను చూసిపోదామని వచ్చాను. చూశాను. కడుపు నిండిపోయింది. నేను ఎక్కడున్నాను అని మీరు అడకమునకే చెప్పేస్తున్నాను. మీరు పడదామని ప్రయత్నించిన ఆ కారు, ఈ ఇల్లు రెండూ నావే. అర్థమైందా? నీ కారు నన్ను చంపకుండా నాకు చాలా అన్యాయం చేసింది బాబు. అలా అనకండి. ఎంతో జీవితాన్ని చూసిన మీరే ఇలా బాధపడితే అలా చెప్పండి. అవును, మీకు భార్య బిడ్డలో ఎవరు లేరా? ఉన్నారు బాబు. భార్య ఉంది, పిల్లలు ఉన్నారు. మరి ఉంటే ఎందుకులా మీరు? కొడుకుల దౌర్భాగ్య జీవితాన్ని కళ్ళారా చూసి ఆ విషయం నా భార్యతో చెప్పడానికి మొహం చెల్లక చూడండి, కొడుకులు పుట్టలేదని కొందరు బాధపడతారు, పుట్టిన వాళ్ళు ప్రయోజకులు కాలేదని మరి కొందరు బాధపడతారు. అదే విచిత్రం, అదే సృష్టి. ఆఫ్ కోర్స్ ప్రయోజకులైన కొడుకులు కూడా పెళ్లాల చేతుల్లో కీలుబొమ్మలై తిరుగుతూ ఉంటే మరి కొందరు బాధపడుతూ ఉంటారు. ఇట్ ఈస్ షియర్ బ్యాడ్ లక్. రవి, రవి, ఏమిటేదో యాక్సిడెంట్ జరగబోయింది. నీకేం దెబ్బలు తగలేదు కదా? లే డాడీ, ఆయన నా కారు కింద పడిపోయారు. అరే మరి డాక్టర్? అవసరం లేదు డాడీ, ఫార్చునేట్లీ ప్రమాదం ఏం జరగలేదు.
మా డాడీ సుబ్రహ్మణ్య గారు పిఎస్ఆర్ షుగర్ ఇండస్ట్రీస్ ప్రొపరేటర్. నమస్కారం. నా పేరు రాఘవరావు. బాబు, ఇక నేను వెళ్ళొస్తాను. ఎక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్తాను? మా ఇంటికి. రండి, నేను డ్రాప్ చేస్తాను. మాది ఊరు కాదు బాబు, విజయవాడ. పర్వాలేదు, నేనే డ్రాప్ చేస్తాను. షూర్ షూర్. ఓకే, రండి. జానకి, జాను. ఏమండి, బాసు గోపి ఎక్కడా? మీతో రాలేరా? వాళ్ళని చూసారా? ఎలా ఉన్నారండి? నీకు తృప్తి కలిగే విధంగా మాత్రం లేదు. అదేమిటండి? అంత ప్రాచుర్యం. రవి, రవి ఎవరండి? రవి. నమస్కారం. ఎవరు బాబు? ఏమండి? చిన్నప్పుడు తప్పిపోయిన మీ కొడుకునమ్మా. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. దారిలో వస్తూ వస్తూ బాబాయ్ గారు మీ ఇంటి పురాణం అంతా చెప్పారు. ఎలాగైనా ఈ ఇంటి పరిస్థితులన్నీ చక్కదిద్దాలని నేను నిర్ణయించుకున్నాను. మీరు అంగీకరిస్తే. నువ్వు మా కొడుకు అని చెప్పిన ఒక్క బస్సు నిజమైతే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అబ్బాయిని మొట్టమొదటిసారి చూసినప్పుడు నేను అదే అనుకున్నాను. ఒకే రూపు, ఒకే గొంతు. కానీ వారి నాన్నగారు నేను చూశాను. సుబ్రహ్మణ్య గారని చాలా గొప్ప వ్యక్తి. షుగర్ ఫ్యాక్టరీ ఓనర్. చాలా మంచి మనిషి. మనిషిని పోలిన మనిషిని సృష్టించడం ఆ భగవంతుడు లీల. భగవంతుడు లీల కాదు బాబాయ్ గారు. మన తెలుగు సినిమా నిర్మాతలు కొత్త కథలు దొరక్క పాత కథలనే మళ్ళీ మళ్ళీ మార్చి తీస్తున్నట్టు ఆ భగవంతుడు కూడా కొత్త ఫిగర్స్ దొరక్క పాత ఫిగర్స్ నే మళ్ళీ మళ్ళీ మార్చి ముద్రలేస్తున్నారు. ఉదాహరణకి మీరు నేను. చూడండి, ఇక నుంచి నన్ను గురించి ఎవరు అడిగినా తప్పిపోయిన మీ మూడో కుమారుడు అని చెప్పండి. ఓకే? ఆ తర్వాత చూద్దరు గాని నా నటన విజృంభణ. వస్తానండి. బాయ్. ఆయన భార్య జానకమ్మ గారిని చూస్తే చేతి దండం పెట్టాలనిపిస్తుంది. అంత మంచి దంపతులకు కళ్ళాల చేతుల్లో కీలుబొమ్మలాగా ఆడే ఇద్దరు చోట కొడుకులు ఉన్నారు. దాంతో రాఘవయ్య గారి జీవితం ట్రాజడీగా మారిపోయింది. ఐ పిటీ హిమ్. ఐ ఆల్సో పిటీ హిమ్. డాడ్, ఇఫ్ ప్లీజ్ గివ్ మీ పర్మిషన్, ఒక నెల రోజుల పాటు నేను వాళ్ళ ఇంట్లో మకాన్ వేసి కుటుంబం అంతా త్వరగా ఓవర్హాల్ చేసి పక్కకు రిపేర్ చేశాను. నువ్వా? ఎస్. రిపేర్ చేస్తావా? ఎస్. ఎందుకు చేయాలి? నువ్వేం వాళ్ళ చుట్టాలుగా బంధువా? దేర్ యు ఆర్ డాడ్. నేను వాళ్ళ చుట్టామే బంధువును కూడా. అసలు నిజం చెప్పాల్సి వస్తే నేను మీ కొడుకునే కాదు. రవి, నేను రాఘవరావు గారు మూడో అబ్బాయి. చిన్నప్పుడు ఎప్పుడో తప్పు ఇప్పుడే దొరికాను. రవి, ఇదంతా నీకు ఎవరు చెప్పారా? ఒక్కరు చెప్తుంది ఏంటంటే ఇది నేను ఆడబోయే నాటకం కాదు, తీయబోయే సినిమా. దీని కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, పాటలు, మాటలు, చివరికి ఆటలు కూడా ఆల్ బై మిస్టర్ రవి. అంటే నేను. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ డాడ్. థ్యాంక్ యూ. అయితే ఆ సినిమా చూడడానికి నేను వస్తాను. ఏంటంటే నా సినిమా చూడటానికి నువ్వు వస్తావా? నథింగ్ డూయింగ్. నువ్వు రావడానికి వీల్లేదు. నేను రాకుండా నువ్వు ఎలా వెళ్తావో నేను చూస్తాను. చూడు, భూతద్దాలు వేసుకుని బాగా చూడు. అంకుల్, ఏంట్రా అదే? పాప సరదా పడుతుంది. పైగా కాబోయే పెళ్ళాం తీసుకెళ్ళడానికి రా. అది కాదు డాడ్, ఆ ఏనుక్కల ప్యాంటు, ఆ చేపలు పట్టారు కదా, ఈ అవతారం చూస్తే వాళ్ళు మూర్ఛన పోతారో లేకపోతే మమ్మల్ని బయటకనే గెలుస్తారు. అయితే నువ్వు వెళ్ళడం మానే. నేను వెంట మన యూ షట్ అప్. దట్స్ ఇంపాసిబుల్. పోనీ చీర కట్టుకుంటే రాణిస్తావా? అసలు నువ్వు కట్టుకుంటేగా, అది కూడా ఇంపాసిబుల్. నీతో రావడం కంటే నాకు ఈ ఫ్యాషన్స్ అంత ఎక్కువ కాదులే. జస్ట్ మినిట్, ఇప్పుడే చీర కట్టుకొచ్చేస్తాను. ఇక ముద్దులో ముద్దొచ్చే చీర కట్టురా. అడావుల్లో జాకెట్ వేసుకోవడం మర్చిపోకు. పిచ్చి పిల్ల. దీని తండ్రి వెంకట్రామయ్య నేను వ్యాపారంలో భాగస్థులు మాత్రమే కాదు, జీవితంలో మంచి స్నేహితులను కూడా. వాడు పోయాడు, దీన్ని పెంచి పెద్ద చేయాల్సిన బాధ్యత నా మీద పడింది. మీ ఇద్దరికి ఆ బంధం కాస్త కూడా పడిపోతే యూ డోంట్ వరీ డాడ్. నీ కాబోయే కూడా అక్కడికి ఎందుకు తీసుకెళ్తున్నా మీకు తెలుసా? అసలు వెళ్ళాలంటే ఎలా ఉండాలో
ఆ జానకమ్మ గారిని చూసి నేర్చుకుంటున్నాను. గట్ మై పాయింట్? మై డియర్ సన్, నువ్వు అనుకున్న కార్యం సాధించి తీరుతావు నాకు తెలుసురా. అమ్మా నువ్వా బాబు? అమ్మా ఒంట్లో ఎలా ఉంది? నిన్ను చూశాక నా బాధలన్నీ పోయినట్టున్నా. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ అమ్మాయి ఎవరు? అదేనమ్మా రేఖని నాకు కాబోయే. రేఖ నేను చెప్పలా మా అమ్మగారు జానకమ్మ గారు. హలో. హలో కాదు హలో పోను. సాష్టాంగ నమస్కారం చేయాలి. ఇదేమిటో నేను చూస్తాను చూడు. ఎందుకులే బాబు. నేను చూస్తాను బరో. ఇంకా మా విశాల సర్వీస్ ఎప్పటి నుంచి ప్రారంభం? జాను ఎవరది? నేనే నాన్నగారు, మీ చిన్నానే. రేఖ వెళ్ళి మామగారు కొన్ని నమస్కారం పెట్టు. హలో పోలో కాదు, సాష్టాంగ నమస్కారం చూపించారుగా అట్లా పడాలి. గో గో. దీర్ఘ సుమంగళి భవ. అదేమిటండి, వాళ్ళకి ఇంకా పెళ్లి కాలేదు. పెళ్లి కాకుండానే అడ్వాన్స్ గానే నా ఆశీర్వాదం ఇచ్చేసాను అనమాట. అవును, ఇంతకీ అమ్మాయి ఎవరు? సారీ నాన్నగారు, వారి నాన్నగారు మా నాన్నగారికి బిజినెస్ పార్ట్నర్. పాపం ఈ మధ్య పోయారు. నాన్నగారు మీరు అనుమతిస్తే ఈ రోజు నుంచి ఈవిడ కూడా ఇక్కడే ఉంటుంది. పైగా నాకు కాబోయే హార్టీ కంగ్రాచులేషన్. ఫోన్లే బాబు, కోరి కోడలను తెచ్చుకునే యోగం మీ అమ్మకి ఎలాగూ లేదు. మరి ఈ కోడలు తనే స్వయంగా కోరి ఇంటికి వచ్చిన నాన్నగారు. అంతేకాదు పిచ్చి పిచ్చి వేషాలు మా అమ్మ గిట్టమని, ఆడదంటే పవిత్రంగా పార్వతీదేవిలాగా మా అమ్మలాగే ఉండి తీరాలని మరీ మరీ చెప్పి తీసుకొచ్చున్నాను. నాన్నగారు కరెక్ట్ టు పాయింట్, మన అసలు నాటకం రేపు ప్రారంభం కాబోతుంది. నాటకమా? అవును నాన్నగారు, అంతా ఒకేసారి చెప్తే మీకు అర్థం కావచ్చు. సీరియల్ నావల్ లాగా ఇంట్రెస్టింగ్ గా కొంచెం చెప్పాను. ఓకే అమ్మా, మరి మేము ప్రస్తుతం ఉంటాను గది పైన. వెరీ గుడ్, నేను ఎలాగో పైకి రావాల్సి ఉండగా. థ్యాంక్ యూ డాడీ. ఐల్ సీ బ్యాక్. డార్లింగ్ కమ్ ఆన్ కమ్. బ్యూటిఫుల్ రూమ్, వాట్ ఏ వండర్ఫుల్ రూమ్, వెరీ కంఫర్టబుల్ రూమ్, వెరీ ఏం కంఫర్టబుల్ అండి, ఏసీ కూడా లేదు. ఏసీ కావాలి నీకు ఉక్కుపోస్తే ఆ చీర చెంగు తీసుకుని విసురుకో. అదే ఏసీ బీసీ డీసీ. ఓకే ఏంటో నవ్వుతున్నా? చెవింకో కావాలా? ఏమండి, చీర కట్టుకోవడం చిరాగ్గా ఉందండి. అయ్యో కృష్ణ, పతివ్రతలకు బయటలు జారకూడదు, పతివ్రతలకు బయటలు జారకూడదు. ఇంటికి ఒక పోయి మా అమ్మ వస్తుందో. బాబు అమ్మా నీకెందుకు మా శ్రమ, నేను వచ్చి తీసుకునేవాడు కదా. పర్వాలేదు. తీసుకుని కోళ్ళ గారు. అమ్మా నీ కోళ్ళకి చీర కట్టుకోవడం తెలియట్లేదు. పద్దాక పైట జారటం అని పైన వేయటం, పైట జారటం పైన వేయడం సరిపోతుంది. అమ్మా అమ్మా ప్లీజ్, చాలా శ్రమ ఎక్కువైంది. ఏమా చీర కట్టుకుంటున్నాదా? పిచ్చి తల్లి, నేను ఇస్తాను. 25 లక్షలు, 25 lakhs. రేఖ రేఖ డార్లింగ్, కమ్ హియర్ కమ్ హియర్. ఏమిటండి, ఏమైంది? ఏమవలేదండి, 25 లక్షలు అండి, 25 lakhs అండి. డాడీ మమ్మీ ప్లీజ్ కమ్ హియర్, హియర్ ఇస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ యూ. కమ్ హియర్. 25 లక్షలు, 25 lakhs. 25 లక్షలు ఏమిటి బాబు? ఎవరిదన్నా పోయిందా, ఎవరికన్నా వచ్చిందా? ఎవరు పోరాటం కదమ్మా, శ్రీ 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 ఆర్ రాఘవరావు గారికి యూపీ లాటరీలో 25 లక్షలు వచ్చింది, 25 lakhs వచ్చింది. కావాలంటే చూడండి డాడీ. టేక్ ఇట్ డాడ్. ఎస్ డాడ్, మాస్టర్ ప్లాన్. ఎదిరిపోయిన చీమలను రప్పించడానికి ఇది ఒక బెల్లం ముక్క. ముఖ్యం కర్మ పెద్ద అచ్చు. బాబు, చీమల మాట దేవుడు కానీ ఇది నిజమేననుకుని మన ఇంట్లో దొంగల పడ్డా పడతారు. ఇంట్లో దొంగలు పడరమ్మా, ఇంటి దొంగలే పడతారు. నా అన్నయ్యలే పడతారు. వెయిట్ అండ్ సీ డాడీ, వెయిట్ అండ్ సీ. దుర్గా దుర్గా. ఏమిటండి? ఆడంబరాలకు పోయి అర్థం పర్థం లేని ఖర్చులు చేశావు. ఆ వెంకటద్రగాడి ఇచ్చిన డబ్బంతా ఖర్చు పెట్టి దుబారా చేశావు. ఇప్పుడు ఆ వ్యధం నన్ను తిరేస్తున్నాడు. నా చేత చేయకుండా పనులన్నీ చేయమని బలవంతం చేస్తున్నాడు. లేకపోతే తన డబ్బు తనకు పారేయమంటున్నాడు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పని ఆగిపోయింది. అయిందా? ఇంకా ఏమైనా ఉందా? ఇంతకీ మీకు ఇప్పుడు ఎంత కావాలి? ఎంత అయితే నీకెందుకులే. మీ ఫిగర్ ఎంత ముందు చెప్పండి సార్. ఓ 50,000 ఉంటే వాడి డబ్బు వాడి మహాన్ని కొట్టచ్చు. 50,000 కర్మ, 25 లక్షలు. ఇదిగో చూడండి. మై గాడ్. ఏమండి, ఏమండి, ఏంటో కేకలు? మనం వెంటనే మీ ఊరు వెళ్ళాలి. ఎందుకు? చాలా అర్జెంటు. సెలవు దొరకద్దు? దొరక్కపోతే ఉద్యోగం మానేయండి. నీకన్నా మతిపోయింది ఏంటి? మతిపోవడం కాదు, దశ తిరిగింది. మన దశ తిరిగిపోయిందండి, చూడండి. 25 లక్షలు. మై గాడ్.